ఆహ్లాదకరమైన పచ్చని పొలాలు, ఎత్తైన చెట్లతో చుట్టుముట్టిన ఓ శాంతమైన గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు, రాజు మరియు మోహన్, ఉండేవారు. వారు చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ప్రతి విషయాన్ని పంచుకుంటూ వచ్చారు. ఒకరోజు వారు కాయలు మరియు మంట కోసం దాటి అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆకాశం నీలంగా, స్పష్టంగా ఉంది. వారు ఆనందంతో, నవ్వులతో నిండిపోయారు. కాని వారు అడవిలో లోతుగా వెళ్లే కొద్దీ మేఘాలు గట్టిగా కమ్ముకున్నాయి. కొంతసేపటిలోనే బలమైన ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. మెరుపులు మెరిశాయి, మరిగిన గర్జనలు వినిపించాయి. ఆ బాలురు భయపడ్డారు. తన ప్రాణాలకు భయపడి మోహన్ పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి పరిగెత్తాడు. రాజును నేలపై ఒంటరిగా వదిలేశాడు. రాజు చెట్టెక్కలేకపోయాడు, ఎందుకంటే అతడు చాలా చిన్నవాడు. అప్పటిలోనే ఒక అడవి జంతువు అక్కడికి వచ్చింది. రాజు వెంటనే నేలపై నిశ్శబ్దంగా పడుకుని, శ్వాసను ఆపుకుని, మృతుడిలా నటించాడు. అది అతని తండ్రి ఒకసారి నేర్పిన పద్ధతి. ఆ జంతువు రాజు చుట్టూ పరిమళించింది, కాని కొద్దిసేపటిలోనే అక్కడినుంచి వెళ్ళిపోయింది. అది రాజు మృతుడని నమ్మింది. కొంతకాలానికే ఈదురు గాలుల బీభత్సం కూడా తగ్గింది. మోహన్ చెట్టునుంచి దిగిపోయి అడిగాడు, ఆ జంతువు నీ చెవిలో ఏమి చెప్పింది? రాజు శాంతంగా సమాధానమిచ్చాడు. అది చెప్పింది, అపాయంలో వదిలిపెట్టి వెళ్లిపోయే స్నేహితునిపై ఎప్పుడూ నమ్మకం పెట్టవద్దు. ఆ రోజున మోహన్ నిజమైన స్నేహితత్వం విలువను అర్థం చేసుకున్నాడు. అసలైన స్నేహితులు కష్ట సమయంలో ఎప్పుడూ ఒకరిని మరొకరు వదిలిపెట్టరని తెలుసుకున్నాడు.